వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వేదానండి. నేను ఈరోజు చూపించబోయేది 2 రకాల లడ్డూలు ఎలా చేసుకోవాలో, నైవేద్యంగా వినాయకుడికి ఎలా పెట్టాలో చూపిస్తాను ఫ్రెండ్స్. వినాయకుడికి లడ్డూలు అంటే ఎక్కువ ఇష్టపడతాడు కదా, ఇలాగా నా స్టైల్లో చేసేయండి. ముందుగా రవ్వ లడ్డు ప్రిపేర్ చూసుకుందాము. నేను ఇక్కడ ఒక బౌల్లో 1 గ్లాస్ అంతా నైస్ ఉప్మా రవ్వ అండి, బాంబే రవ్వ తీసుకొని ఇలాగా పాలు వేసి మన గోధుమ పిండి ముద్దలా కలిపెట్టుకునండి. అదే 1 గ్లాసు చక్కెర తీసుకొని 3 ఇలాచి వేస్తున్నాను. చూడండి, ఇలాగ బరకగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలాగ దీన్ని పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు నేను కలిపెట్టుకున్నాను కదా, ఈ రవ్వ మిశ్రమాన్ని ఎంత గట్టిగా అయింది చూడండి. ఇలాగ కొద్దిగా ఉంటలు తీసి ఆయిల్లో వేడి చేయాలి. ఇలాగ డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత అవన్నిటిని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోనండి. ఒక కడాయిలో 2 స్పూన్ల నెయ్యి వేసేసి మీకు ఎన్ని డ్రై ఫ్రూట్స్ కావాలని వేసుకొని వేయించుకోనండి. ఇలాగ బ్రెడ్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోనండి. చక్కెర పౌడర్ని ఒక బౌల్లోకి వేసుకొని తగినన్ని నెయ్యి డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని అలాగే కొన్ని పాలు 1/2 టీ గ్లాస్ అంత పాలు వేసి కలిపి ఇలాగా ఉంట కట్టేసేయండి. అంతే అండి, రెడీ అయిపోయింది కదా. ఎంతో టేస్టీ అయినా ఈజీ అయినా రవ్వ లడ్డు అండి. నేను కొన్ని మార్పులు చేశాను అంతే. అలాగే ఇంకొకటి నువ్వుల లడ్డు చూపిస్తున్నాను. నువ్వుల లడ్డు అంటే సామాన్యంగా పిల్లలు తినారు కదా, ఇలాగా నా స్టైల్లో తెల్ల నువ్వులతో ఇలాగ లడ్డు చేసి పెట్టేసేయండి. చాలా ఈజీగా టేస్టీగా చేసేసుకోవచ్చు. పెద్ద కష్టమేం కాదండి. కొన్ని ఎలా చేస్తే తెలిస్తే చాలు, కొన్ని చిట్కాలు తెలిస్తే చాలు చేసేసేయచ్చు. మరి చేసేద్దామా? ఒక మిక్సీ జార్లో 3 ఇలాచి మెత్తగా రుబ్బుకున్నటువంటి 1 కప్పు బెల్లం వేసేసి అదే కప్పు మెజర్మెంట్తో కప్పు నువ్వులు వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే కప్పుతోనే పల్లీలు వేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. నేను బెల్లము నువ్వులు ఇలాగ మెత్తగా రుబ్బుకోవాలండి. అది ఒక ప్లేట్లోకి వేసుకొని ఇప్పుడు పల్లీలు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. పల్లీలు బెల్లము మళ్ళీ కలిపి రుబ్బుకొని ఇలాగ ఉంట కట్టేసేయండి. దీనికైతే నెయ్యి అవసరం లేదు, ఎందుకంటే నువ్వుల్లో ఉండే ఆయిల్ కన్సిస్టెన్సీ అంతా బయటకు వచ్చేస్తుందండి. ఇంకా మనకి నెయ్యి అయితే అవసరం పడదు, ఈజీగా ఉంట కట్టేయచ్చు. ఈజీనే కదా అండి. ఇలాగ 2 రకాల లడ్డూల్ని చేసి నైవేద్యంగా పెట్టేయండి. మరి మీరు ట్రై చేస్తారా ఫ్రెండ్స్ నా పద్ధతిలో? మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోనండి ఫ్రెండ్స్.